వేటరాయస్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తాదులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రతాప్ సింహ. కుప్పం మండలంలోని వేటరాయస్వామి దేవస్థాన ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదిలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు. పేరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్పీ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవ పత్రికలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుండి వేటరాయస్వామి దేవాలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాంటిది గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు. పేరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి సుమారు 40,000 మంది భక్తులు పాల్గొననున్నట్లు అంచనా వేశారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అప్లై చేయడం, అది ఆల్మోస్ట్ 2 నెలల క్రితం అప్లై చేసాం. ప్రాసెస్ ఈఓ అపాయింట్ కాక మళ్ళీ జేఈఓ పెండింగ్, రకరకాల చిన్న చిన్న సమస్యలతో ప్రాబ్లం అయింది. ఇంకా మళ్ళీ అది సీఎంఓతో మాట్లాడి అంతా ఫాలోఅప్ చేసాం. అన్నీ మంచిగా అయింది. అందుకే రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమేం చేయాలనేది కూడా మొత్తం రాసి ఇచ్చేస్తే ఒక కాపీ అది కూడా ఈవో పెట్టేసి దాంట్లో కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మనం చూసుకునేటట్టు అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. అట్లాగే ఏదన్నా ఒక కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కలిస్తే ఇప్పుడు ఒక 10 లక్షలు ఒక 20 లక్షలు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మనం కరెక్ట్గా ఎవరినైనా అడిగి చేయమంటే దానికన్నా 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా 1,000 రూపాయలు ఇచ్చినా ఒక రైస్ బ్యాగ్ ఇచ్చినా అందరూ కలిసి అందరి భాగస్వామ్యం ఉందంటే ఆ ప్రోగ్రాంలో ఉండేటటువంటి ఆనందం, సక్సెస్ అనేది వేరుంటుందనేది నా భావన. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే 30-40 వేల మంది వచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయటం అంత చిన్న పని కాదు. అది ఇట్లాంటి దైవ కార్యక్రమం, అదేదో పొలిటికల్ మీటింగో ఇంకోటో కాదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి పొలిటికల్ వాతావరణం ఏం లేకుండా కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి ఆయన ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండేలాగా ఆ కార్యక్రమాన్ని రూపొందించాలని కమిటీ నిర్వాహకులకు అందరూ కూడా ఇచ్చేస్తున్నాను. ఎటువంటి పార్టీలకు సంబంధించిన ఇది లేదు. 100% చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏ పని చేసినా కూడా ఇట్లాంటి పనుల్లో ఖచ్చితంగా మనం ఆ దైవంతో నిండి ఉండి చేస్తాము అని నిరూపించేలాగా సక్సెస్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పనేసి అందరికీ నా సూచన చేస్తున్నాను. 100% మా సైడ్ నుంచి పిఎస్ఎం గారు కానీ, నేను కానీ, మనోహర్ గారు కానీ ఎనీ టైం ఇది రిలేటెడ్గా ఏ కార్యక్రమం ఉన్నా సరే మీరు చెప్తే భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నా తరఫున అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి తరఫున అనుకోవచ్చు, ఎవరి తరఫున కలిపి 1,05,000 రూపాయలు. నమస్కారం. ఈరోజు వేటరాయస్వామి గుడి దగ్గర వచ్చే నెల 5వ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం, అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు. తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వేటరాయస్వామి కొండ
దేవస్థానం నందు పెరటాసి మాసం మొదటి వారం అయిపోయింది. రెండో వారము, మూడో వారము, 5వ తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ బేటరాయ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు. అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు 30-40 వేల మంది రావచ్చని అంచనాలో ఉన్నాము. అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం. భక్తాదులకి కావలసినటువంటి నీళ్ళు సౌకర్యం కానీ, ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ, ఇక్కడ పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కంచర్ల శ్రీకాంత్ గారు, మనోహర్ సారు, పిఎస్ మునరత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష. ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపాలా అనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు, ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతి కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూనూ పోయి కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కూర్చోవాలంటే కొన్ని వేల ఖర్చు అయ్యిందిను వారు చూడలేకపోతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా కళ్యాణ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరికీ కూడా దర్శనం కావాలి. అది దగ్గరగా ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీ బేటరాయ స్వామి కొండ వద్ద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు. భక్తులందరూ కూడా మీరు కలియుగ వెంకటేశ్వరుని అక్కడ పోయి కళ్యాణోత్సవం చూడలేరు కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీ జన్మ అంటే లోక కళ్యాణార్థం కళ్యాణం, నిత్య కళ్యాణ వెంకటేశ్వరుడు అంటాం. ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతుంది. అది లోక కళ్యాణం అంటే ఈ కళ్యాణంలో మనమందరూ పాల్గొంటే అందరికీ శుభం కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది, ఐశ్వర్యాలు వస్తాయి అనేసి పెద్దలు చెప్పిండే ప్రతీతి. కాబట్టి నిత్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసుకొని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని కోరుతూ ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.